ఓం నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరిః ఓం. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగము. ఆత్మజ్ఞానము లేకుండా జీవించేటటువంటి జీవనం పశుతుల్యమైనది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. మనమందరము కూడా సచ్చిదానంద స్వరూపమైన ఆత్మయే కాని ఈ దేహము నేను కాదు అనే మాట మనకి అనుక్షణము మనస్సు యందు కదులుతూ ఉండాలి. సద్గురువు చేసిన ఉపదేశం ఏదైతే ఉందో అది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, గురువు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో గురోర్వాక్యం అంటారు. అంటే గురువు మనకు చెప్పినటువంటి మాట మంత్రంగా మనం స్వీకరించాల్సి ఉంటుంది. గురువు చేసిన ఉపదేశం ఏమిటి అంటే, నువ్వు ఈ దేహము కాదు, దేహములో బంధింపబడి ఉన్నటువంటి సచ్చిదానంద ఆత్మవే నీవు అని గుర్తుపెట్టుకోవడానికి గురువు నుంచి మనం మంత్రోపదేశాన్ని పొందుతాం. మంత్రోపదేశం ఉంది అంటే ఏంటి, మనకొక కట్టుబాటు. నేను ఈ దేహము అనుకుంటూ ఇంతకు ముందు ధర్మాన్ని విడిచిపెట్టి జీవించాను. ఇప్పుడు నేను గురువు దగ్గరకి వెళ్ళి గురువు ద్వారా తెలుసుకున్న సత్యం ఏంటంటే, నేను ఈ దేహములో బంధింపబడి ఉన్నటువంటి మరి ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మయే నేను కాని ఈ దేహాదులు నేను కాదు. ఈ దేహాదులన్నీ నశ్వరములు అంటే నశించిపోతాయి. వీటికి శాశ్వతత్వం లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే డేట్ ఆఫ్ డెత్ ఉంది. కాబట్టి నశించిపోయే విషయాల గురించిన ఆలోచన తగ్గించి శాశ్వతమైన పరబ్రహ్మమును తెలుసుకోవడానికి మన మనసు నిరంతరం ప్రయత్నం చేయాలి. మన మనసు ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తుందో మనం మన యొక్క మనసును గమనించాలి. ఇప్పుడు మీ పిల్లవాడు ఏ వస్తువుల పట్ల ఇష్టంగా ఉన్నాడు? చదువు పట్ల ఇష్టంగా ఉన్నాడా? ఆటల పట్ల ఇష్టంగా ఉన్నాడా? ఇలా వాడికి ఏ విషయం పట్ల ఆసక్తి ఉందో మనం గమనిస్తూ మనం ఏం చేయాలి? ఒకవేళ వాడు చదువుని నిర్లక్ష్యం చేసి ఆటల పట్ల శ్రద్ధ పెంచుకుంటున్నాడు అనుకోండి, వాడి యొక్క ఆసక్తిని చదువు వైపు మళ్ళేలాగా పిల్లవాడికి సామధాన భేద దండోపాయాలు వాడతాం కదండి మనం. మొదట మంచిగా చెప్పి చూస్తాం. వాడు ఆ మాట వినట్లేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? వాడిని దండన ద్వారానైనా సరిచేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఇంక ఈ పిల్లవాడు చదవకుంటే చదవకపోయాడు, ఇక ఆడుకోనివ్వని చెప్పేసి ఎవరైనా వదిలిపెడతారా? ఎందుకు వదిలిపెట్టరు? వాడి భావి భవిష్యత్ అంతా కూడా వాడు ఇవాళ చదువుకున్నటువంటి చదువు మీదనే ఆధారపడి ఉంటుందని ఎవరైతే గ్రహిస్తారో, మరి గ్రహించినటువంటి వారు ఏం చేస్తారు? పిల్లవాడి యొక్క చదువు కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనం కూడా, మన మనసు కూడా మనకి లాలయే చిత్త బాలకం. మన మనసు మనకి ఎలాంటిది? ఒక పసిబిడ్డ లాంటిది. మరి పసిబిడ్డ లాంటి మనస్సును మనం ఏం చేయాలి? లాలించాలి, పాలించాలి, దండించాలి. అంటే ఇప్పుడు నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏ వస్తువు మీద
ఆకర్షణను, శ్రద్ధను కలిగి ఉంటుందో ఆ వస్తువు కోసమే మనం ప్రయత్నం చేస్తాం. అంటే నీ మనసు పూర్వజన్మ యొక్క సంస్కారాలను అనుసరించి ప్రవర్తిస్తుందండి. ఆ సంస్కారాల ప్రకారంగా అది కోరికలు కోరుకుంటుంది. మనము పూర్వజన్మలలో ఏ విషయాలను తెచ్చుకున్నామనేది మనం అర్థం చేసుకోలేం. ఎవరెవరితో వైరి భావన తెచ్చుకున్నాం, ఎవరెవరితో స్నేహభావాన్ని తెచ్చుకున్నాం అనేది మనం నిత్య జీవితంలో ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది తప్ప, నేను భవిష్యత్తులో పలానా వాళ్లతో శత్రుత్వం కలిగి ఉంటానని కానీ, పలానా వాళ్లతో స్నేహంగా ఉంటామని కానీ మనం ఊహించలేమండి. అంటే పరమాత్మకు అన్నీ తెలుసు. అంటే ఇవన్నీ ఆల్రెడీ డిజైన్ చెయ్యబడ్డాయి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ 11వ అధ్యాయంలో మనకి 33వ శ్లోకంలో చెప్పారు. మయైవైతే నిహతాహ పూర్వమేవా నిమిత్త మాత్రం భవసవ్యసాచిని అన్నారు. అంటే నేను ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టాను, మీరు నిమిత్త మాత్రంగా కర్మలు చెయ్యండి. అంటే మీకు అప్పచెప్పిన పనులను నేను శాస్త్రం నందు చెప్పిన విధంగా శాస్త్రం తెలుసుకొని శాస్త్రానుసారంగా కర్మ చేస్తూ ఫలితాన్ని ఈశ్వరార్పణ చేస్తూ కర్మ చెయ్యండి అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పారు. దాని ఆధారంగానే, అంటే కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఆధారంగానే మనం జాతకం చెప్పించుకుంటాం. అంటే జ్యోతిష శాస్త్రం నిలబడుతుంది అంటే ఎలా నిలబడుతుంది? జ్యోతిష శాస్త్రం తప్ప అంటే ఖచ్చితంగా తప్పు కాదు. ఎందుకు అంటే పూర్వజన్మలలో మనం ఏ విధమైనటువంటి కర్మలను చేశామో, ఎన్ని పుణ్యాలు చేశామో, ఎన్ని పాపాలు చేశామో, దానికి సంబంధించినటువంటి ప్రారబ్ధ కర్మను అనుభవించటానికి అనుకూలంగా ఈశ్వరుడు మనకి ఇవాళ ఇచ్చినటువంటి శరీరము, దానికి సంబంధించి ఉన్నటువంటి ఐశ్వర్యము, కీర్తి ప్రతిష్టలు, మనకున్న దుఃఖము అంతా కూడా మన ఈ శరీరానికి సంబంధించి ఆల్రెడీ డిజైన్ చెయ్యబడింది. అంటే ఇక మనం ఏం చేసేది లేదా అంటే ఖచ్చితంగా చేసేది ఉంటుంది అంటాడు పరమాత్మ. పూర్వజన్మలలో చేసినటువంటి ఏదైతే దుష్కర్మ ఉంటుందో, దానివల్ల పొందేటటువంటి ఏదైతే కఠినమైన దుఃఖము, కఠినమైన పాపం ఉంటుందో, దానిని మీరు ఈ జన్మ ప్రయత్నం చేత భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ మీరు చేసే కర్మలలో దోషాలు లేకుండా గనక ప్రవర్తిస్తే మీ ప్రారబ్ధ కర్మలో ఉన్న దోషాలను 100% ఉన్న దోషాన్ని 10%, 1% కూడా తగ్గించవచ్చు. ఈ విషయం మనకు ఎప్పుడూ కూడా తెలుసు. అంటే ఈ జన్మలో నువ్వు చేసిన ప్రయత్నము పూర్వజన్మలలో చేసిన ఎంతటి పాపపు కర్మనైనా పోగొడుతుంది. అందుకే శంకరాచార్యుల వారు కేరళలో ఉన్నటువంటి కాలడి అండి ఆయన పుట్టినటువంటి ఊరు, స్వగ్రామం అన్నమాట. అక్కడ ఆయన ఒకరింటికి మొట్టమొదటిసారిగా అతడు ఉపనయనం జరిగి సన్యాసిగా మారిన తర్వాత అతడు మొదటగా ఒక బీద బ్రాహ్మణ కుటుంబం దగ్గరికి భిక్షాటనకు వెళ్తే ఆ బీద బ్రాహ్మణి తన దగ్గర ఏ వస్తువులు లేవు, ఏకాదశి ఉపవాస వ్రతాన్ని పూర్తి చెయ్యాలి అంటే సాయంత్రం ఏదో ఒకటి తినాలి. దానికోసం అని చెప్పేసి ఇంట్లో ఏదో ఒక ఎండిపోయిన ఉసిరిక ఉంటే తీసుకొచ్చేసి శంకరాచార్యుల వారి యొక్క భిక్ష పాత్రలో వేస్తే అప్పుడు శంకరాచార్యుల వారు పూర్వజన్మలలో చేసింది లేకపోవడం వల్ల, పుణ్యం చేసింది లేకపోవడం వల్ల ఇక్కడ ఆ బ్రాహ్మణ స్త్రీ చాలా దరిద్రాన్ని అనుభవిస్తుంది. ఈ జన్మలో తాను చేసినటువంటి ప్రయత్నము, అంటే తన దగ్గర ఉపవాసాన్ని పూర్తి చేయడానికి ఉంచుకున్నటువంటి మరి ఆ ఉసిరిక కూడా భిక్ష పాత్రలో వేసిందంటే తన లోపల ఉన్నటువంటి దాన గుణము, దాతృత్వానికి మెచ్చి శంకరాచార్యుల వారు అమ్మవారిని లక్ష్మీదేవిని ధనాన్ని కురిపించమని అడిగితే అమ్మవారు మొదట పలకదట. అప్పుడే స్వామివారు ఏం చేశారు అనంటే మరి స్తోత్రం చేశారు. కనకదార స్తోత్రాన్ని చేస్తే అమ్మవారు ఆ స్తోత్రానికి సంతోషించి ఏం చేసింది, బంగారు ఉసిరికలను కురిపించింది అనే విషయం అందరికీ కూడా తెలుసు. అందరికీ తెలిసిన విషయంలో మనకు తెలియాల్సింది ఏంటంటే, మనము కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉండనివ్వండి, అనారోగ్యాలు ఉండనివ్వండి, సమస్త అరిష్టాలకు మూలం ఏంటంటే మనం పూర్వజన్మల్లో చేసినటువంటి
కర్మలలో ఉన్న దోషాల వలనే ఇవాళ మన యొక్క దౌర్బల్యం అంటే మన యొక్క దుఃఖానికి కారణం, మనం అనుభవించేటటువంటి దారిద్ర్యానికి కారణం. ఇప్పుడు ఈ దారిద్ర్యాన్ని పోగొట్టుకోకుండా జీవితాంతం బతకాల్సిందేనా అంటే అవసరం లేదు. ఈ జన్మ ప్రయత్నం చేత మీరు చేసేటటువంటి కర్మలు శాస్త్రం సమ్మతిస్తే చాలు. అంటే శాస్త్రాన్ని మీరు అంగీకరిస్తున్నారంటే పరమాత్మను అంగీకరిస్తున్నారు, పరమాత్మ చెప్పిన శాస్త్రాన్ని అంగీకరిస్తున్నారు, గురువుని కూడా అంగీకరిస్తున్నారు. తర్వాత మీ మీద మీకు కూడా నమ్మకం ఉంది, నేను ఇది చేస్తే ఖచ్చితంగా ఈ సమస్య నుండి నేను బయటపడతానని చెప్పేసి మనకి ఏంటి జ్ఞానము ఉన్నప్పుడు, ఆ జ్ఞానంతో కూడిన సాధన చేసినప్పుడు ఆ చేసిన సాధన మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే ముక్తి పదం వైపు తీసుకెళ్తుంది. అంటే పూర్వజన్మలలో తెలిసి తెలియక చేసినటువంటి దోషాలన్నీ ఈ జన్మ ప్రయత్నం చేత పోగొట్టుకోమని పరమాత్మ చెప్తే, పరమాత్మ చెప్పినటువంటి సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని మనం ఏం చేయాలి, ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి అంటారు. ఇక్కడ ఎవరు అంటే వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి చెప్తున్నారు, జ్ఞానం ఉండాలి, జ్ఞానంతో పాటుగా అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించడానికి నీకు నిగ్రహ శక్తి ఉండాలి, నిగ్రహంతో పాటుగా యుక్తి ఉండాలి, తెలివితేటలు ఉండాలి. తర్వాత తెలివితేటలతో పాటుగా నువ్వేం చేయాలి అంటే ఏకాగ్రమైనటువంటి బుద్ధిని కూడా కలిగి ఉండాలి. అంటే ఏకాగ్రత ఉండాలి. ఒక పనిని మనం చెయ్యాలి అంటే ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలంటారు. జ్ఞానము, నిగ్రహము, యుక్తి, తర్వాత ఏకాగ్ర బుద్ధి. ఇవన్నీ కూడా కలబోస్తేనే ఒక వ్యక్తి కార్య సమర్థుడవుతారు అని చెప్పేసి వశిష్ఠుడు చెప్పినటువంటి మాట ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరూ కూడా సృష్టిని మార్చాలి అనుకోకూడదు, మన యొక్క దృష్టికోణాన్ని మారిస్తే చాలు. ఒక వ్యక్తి దుర్మార్గుడు అని చెప్పేసి మనం ఆ వ్యక్తిని నింద చేయడం కంటే కూడా నీ దృష్టిని ఏం చేయాలి, మార్చుకుంటే సరిపోతుంది. లోకంలో అంతా చెడ్డవాళ్లే ఉన్నారు, మంచివాళ్ళు లేరు అంటే నువ్వు ఆ లోకాన్ని మార్చలేవు. నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం చేయాలి, తమను తాము మార్చుకోవాలే తప్ప ఇతరులను మార్చాలి అని చెప్పేసి ఎవరెవరు పెద్ద పెద్ద త్యాగాలు చెయ్యక్కర్లేదు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఆ ప్రయత్నము కొన్ని వందల వేల లక్షల మందికి ఆదర్శంగా ఉండి వాళ్ళు కూడా తమను తాము గట్టెక్కించుకోగలరు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ వశిష్ఠుడు, అక్కడ వశిష్ఠుడు చెప్తే శ్రీరామచంద్రుడి రూపంలో ఈశ్వరుడు విన్నారు. ఆయనే ఇక్కడ కృష్ణ పరమాత్మగా ఉండి అర్జునుడికి జ్ఞానబోధ చేశారు. అంటే ఆనాడు త్రేతాయుగంలో శిష్యుడుగా ఉండి తెలుసుకున్న జ్ఞానాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో ఈశ్వర స్వరూపంగా అర్జునుడికి జ్ఞానబోధ చేశారనమాట. ఆనాడు శిష్యుడుగా ఉండి నేర్చుకున్నాడు, ఈనాడు గురువుగా ఉండి జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. అంటే తెలుసుకున్న దానిని ఆచరించిన వారు మాత్రమే సద్గురువు అవుతారు. శ్రీరామచంద్రుడు అంటే ధర్మానికి ప్రతీక. అక్కడ ఆచరించి ఇక్కడ కృష్ణ పరమాత్మగా ఏం చేశారు, గురుస్వరూపంగా నిలబడి జ్ఞానబోధ చేశారు. కాబట్టి మన అందరము కూడా ఏం చేయాలి, ఈశ్వరుడి జ్ఞానం తెలుసుకోవాలి. తెలుసుకున్న దానిని ఆచరించాలి అంటే నాకు ఇష్టమైన విషయాలన్నీ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి విడిచిపెట్టాలి. ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లి తనకు ఎంత ఇష్టమైనటువంటి ఆహారాన్నైనా పిల్లవాడికి పాలిస్తున్నప్పుడు తినకుండా ఉంటుందండి. తల్లి కూతుర్ని పరీక్ష చేద్దామని చెప్పేసి కొంచెం ఆ పరిహాసం కోసం నీకు ఈ పదార్థం అంటే ఇష్టం కదమ్మా నువ్వు తిను అని అంటే, లేదమ్మా పిల్లవాడికి నేను ఈ పదార్థం తిని పాలిస్తే జీర్ణం కావట్లేదు, అందుకే నేను వీడికి పాలిచ్చినన్ని రోజులు కూడా నేను ఈ పదార్థం తినకుండా ఉంటాను అంటుందండి. చూడండి, ఒకప్పుడు ఆ పదార్థము అమ్మ చెయ్యలేదని చెప్పేసి ఏడ్చి పడుకున్నటువంటి పిల్ల ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత ఆ బిడ్డడి యొక్క క్షేమం కోసం అని చెప్పేసి మరి ఆ పదార్థాన్ని తీసుకోవట్లేదు అంటే ఎందుకు వచ్చింది ఆ త్యాగము అంటే బిడ్డడి మీద ఉన్నటువంటి ప్రేమ. మనకి కూడా
మన మీద మనకు ప్రేమ ఉంటే, ఈ శరీరం మీద కాదండి, శరీరం లోపట ఉన్నటువంటి ఆనంద స్వరూపమైన ఆత్మయే నేను అని నమ్మినప్పుడు, నా మీద నాకు ప్రేమ ఉన్నప్పుడు, దేహ సంబంధమైన విషయాలలో ఏది భగవంతుణ్ణి చేరడానికి అడ్డుగా ఉంటుందో, ఆ అడ్డుగా ఉన్న దానిని మనం ఏం చేసుకోవాలి? త్యాగపూర్వకంగా విడిచిపెట్టాలి. పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయండి, మంచిగా వడ్డించారు. వడ్డించిన తర్వాత చక్కగా తినబోతున్నాం. తినబోతున్నప్పుడు వంట చేసేటటువంటి వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, మీకు వడ్డించిన భోజనంలో బల్లి పడిందండి అని అన్నారనుకోండి, అయ్యో పంచభక్ష పరమాన్నాలు పెట్టారు కాదంటామా అని చెప్పేసి తింటారా? విడిచిపెడతారా? ఖచ్చితంగా ఎవరైనా విడిచిపెడతారు. అదే విధంగా భగవంతుడు అంటున్నారు, కొన్ని కోట్ల జన్మల ప్రయత్నం చేస్తే మానవ శరీరం వచ్చింది. మానవులుగా ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఆత్మని అని తెలుసుకోగలుగుతున్నారా? తెలుసుకోగలిగిన భాగ్యం దొరికింది అంటే అది మనం ఎంతో పుణ్యకర్మల వల్ల వచ్చినటువంటి ఫలితమే తప్ప వేరొకటి కాదు. అంటే చాలా కష్టపడితే భగవంతుణ్ణి మెప్పించాం మనం చేసినటువంటి సత్కర్మల వల్ల. ఇవాళ మనకి ఆత్మను తెలుసుకొని ఆత్మతో లయం కావడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఈశ్వరుడు అందిస్తున్నారు. కాబట్టి ఈశ్వరుడు ఏదైతే వద్దంటున్నారో వద్దన్న దానిని విడిచిపెట్టే ప్రయత్నంలో మనం ఎప్పుడూ కూడా మన యొక్క నిగ్రహ శక్తి పెంచుకోవాలి. జ్ఞానం ఉన్నంత మాత్రాన అందరూ భగవంతుడిని ఎందుకు చేరలేకపోతున్నారు? శాస్త్రం తెలిసిన వాళ్ళందరూ పరమాత్మను చేరుకుంటారా అంటే, శాస్త్రం తెలియని వాళ్ళు లోకంలో కోకొల్లలు ఉంటారు. కాబట్టి శాస్త్రం తెలిసిన వారికి లోకంలో చాలా విలువ. మరి పరమాత్మ జ్ఞానం తెలుసుకుంటున్నప్పుడు పరమాత్మ చెప్తున్న సత్యం ఏంటి? జ్ఞానం తెలిసినంత మాత్రాన ముక్తిని పొందుతారా? వాళ్ళకు ఉండవలసిన లక్షణాల గురించి మనకి ఎక్కడ చెప్తున్నారు అంటే, యోగ వాసిష్టం నందు చెప్తున్నారు. వశిష్ఠుడు అంటున్నారు, మరి మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని నిగ్రహంతో కూడి మీరు ఏం చేయాలి? ఆయా విషయాలను మీరు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అంటే ఎవరిలో అయితే నిగ్రహ శక్తి ఉంటుందో వాళ్లకు మాత్రమే ముక్తి. నిగ్రహం ఉంటే సరిపోతుందా అంటే దానికి కావలసిన యుక్తి కూడా ఉండాలి, తెలివితేటలు ఉండాలి. పరమాత్మ ఏమన్నారు? తెలివితేటలు ఇస్తానన్నారు కదండి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే అంటారు. 10వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్పారు, ఎవరైతే నిరంతరము భగవంతుడు చెప్పినటువంటి విషయాల మీద శ్రద్ధ కలిగి వింటున్నారో, విన్నటువంటి వాటిని ఎన్ని కష్టాలు వచ్చినా ఆచరించే ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళకి నేనేం చేస్తాను? తెలివితేటలు ఇస్తాను. దదామి బుద్ధియోగం అన్నారు, తెలివితేటలు ఇస్తానంటున్నారు. ఎలా అంటే దీనికి ఇంకొక మాట ఇక్కడ 7వ అధ్యాయంలో 28వ శ్లోకంలో చెప్తారు. ఏమంటారు? ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. అంటే భగవంతుడు చూడండి, ఒక పంట పొలాన్ని ఏ విధంగా అయితే విత్తనం వేయడానికి కావలసిన విధంగా మనం ఆ భూమిని చదును చేస్తున్నామో, అదే విధంగా ఒక సాకార రూపంలో మనం మన దేహం అనే క్షేత్రాన్ని శుభ్రం చేయడానికి ఏం చేస్తున్నాము? ఈ క్షేత్రాన్ని ఏం చేస్తున్నామంటే చక్కగా భగవంతుడు సాకార రూపంలో ఉన్న విగ్రహాది రూపాలలో ఉన్న భగవంతుణ్ణి పూజించడం, ఆ దేవతకు సంబంధించినటువంటి ఎన్నో నియమాలను పాటిస్తూ పూజ చేయడం, మరి భగవంతుణ్ణి స్తుతి చేయడానికి కావలసినటువంటి ఈ మంత్రములతో మనం భగవంతుణ్ణి ప్రార్థించడం, ఇవన్నీ చేస్తూ మనం ఏం చేస్తాం? వ్రతాలు కూడా చేస్తామండి. అంటే ఎవరైతే ఒక సాకార రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మెప్పించడం కోసం అని చెప్పేసి పూజలు, యజ్ఞము, యాగాదులు, తర్వాత దానము, ధర్మములు చేస్తూ ఉన్నప్పుడు ఇంకా వీళ్ళు ఏం చేస్తారు అంటే పూజలు చేస్తున్నారు, తర్వాత యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారంటే వీళ్ళు చేసిన పాపమంతా కూడా పుణ్యకర్మల ద్వారా తొలగిపోతున్నప్పుడు ఇంకా వీళ్ళు కొన్ని నియమాలు కూడా పాటిస్తారు. తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. దృఢమైనటువంటి వ్రతాలు కూడా చేస్తారట. వేటి నుంచి విడిపడడానికి అంటే
ఈ ద్వంద్వములు, సుఖము దుఃఖము అనేటటువంటి రెండు విషయాల నుంచి బయటపడడానికి ద్వంద్వముల నుండి విడిపడే ప్రయత్నంగా దృఢమైన వ్రతాలు అంటే మౌన వ్రతం, 1 సంవత్సరం పాటు మౌనంగా ఉంటానని చెప్పేసి, చెప్పులు వేసుకోకుండా ఉంటానని చెప్పి, జీవితాంతం నేల మీద పడుకుంటానని చెప్పేసి, ఇంకా ఒక 40 రోజుల పాటు కేవలం సాత్వికమైన ఆహారము, చల్లటి నీళ్లతో స్నానము, ఇలా వాళ్ళు కొన్ని కఠిన నియమాలను పెట్టుకుంటారు. అది కొంతమంది 40 రోజులు, కొంతమంది 90 రోజులు, కొంతమంది 6 నెలలు. ఇలా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకున్నటువంటి నిగ్రహ శక్తి మేరకు వాళ్ళు ఏం చేస్తారు, నియమాలు పెట్టుకుంటారు. ఈ నియమాలతో కూడి ఎవరైతే భగవత్ సంబంధమైన కార్యాలు చేస్తుంటారో అలా చేసినటువంటి వారికి తెలివితేటలు ఇస్తానంటున్నారు పరమాత్మ. ఇక్కడ ఆనాడు త్రేతాయుగంలో శ్రీరాముడు శిష్యుడుగా ఉండి నేర్చుకున్న జ్ఞానాన్ని ఇక్కడ ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ చూడండి అంచెలంచెలుగా మనం ఎలా పాటించాలో ఇంకా స్పష్టంగా నేర్పిస్తున్నారు. అందుకే ఇక్కడ మనం కలియుగంలో భగవద్గీతలో చెప్పనటువంటి విషయాలు ఇక ఏమీ ఉండవండి. ఎంత చక్కగా వివరిస్తున్నారో చూడండి. ఆయన 4 పదాలలో చెప్తే 4 పదాలను ఎంత జాగ్రత్తగా మనకు అందిస్తున్నారు పరమాత్మ. మీకు నేను తెలివితేటలు ఇస్తానంటున్నారు. నిరంతరం నేను చెప్పిన విధంగా ఏం చేస్తున్నారు, సత్యము చేత, ధర్మము చేత, తపస్సు చేత, తీర్థయాత్రల చేత ఎవరైతే జీవిస్తూ ఉంటారో అలా జీవిస్తూ ఎన్నో, ఇప్పుడు తీర్థయాత్ర అంటే ఏమంటారు, ఎన్నో కష్ట నష్టములను భరిస్తే కానీ తీర్థయాత్రలు చేయలేరండి. తీర్థయాత్రలు చేసే వాళ్ళని చాలా చులకనగా చూస్తారు చాలా మంది. కానీ ఒక్కసారి తీర్థయాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు మనుషులు కాలేరు. ఎందుకంటే అక్కడ ఎన్నో సాధక బాధలుంటాయి. భగవంతుడి కోసం ఆ సాధక బాధలన్నీ భరించి అక్కడ భగవంతుడు చెప్పినటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి కైంకర్యములు ఎవరైతే చేస్తారో అలా చేసినటువంటి వారి యొక్క పాపమంతా పోతుంది. అంటే ఇక్కడ మన యొక్క ప్రయత్నము ఎవరి కోసం త్యాగం చేస్తున్నాం, భగవంతుణ్ణి తెలుసుకోవాలని, భగవంతుడి దర్శనం కావాలని మనం చేసేటటువంటి సాకార ప్రయత్నము నీ లోపట ఉన్న పరబ్రహ్మమును చేరుకోవడానికి కావలసినటువంటి స్థితిని ఈశ్వరుడు ఏం చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారండి. మనం ఇప్పుడు పాలల్లో నుంచి నెయ్యి తీయాలి అంటే పాలును తోడుబెట్టి పెరుగు చేసి వెన్నను మళ్ళీ పెరుగుని చిలికి వెన్న చేసి వెన్నను నిప్పు కింద అంటే నిప్పు పైన మరిగిస్తే ఎలా అయితే నెయ్యి అవుతుందో అదే విధంగా మన క్షేత్రము యందు అంటే మన శరీరం అనేటటువంటి క్షేత్రం యందున్న మాలిన్యాలను తొలగించడానికి సత్యంతో జీవించడం, ధర్మంగా జీవించడం, శరీరము మనస్సు వాక్కు త్రికరణ శుద్ధిగా సత్యంతో కూడిన జీవన విధానం గడపటం, తీర్థయాత్రలు చేయటం, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు, భగవంతుడు కోసం మనం చేస్తాం. కాబట్టి ఇలా చేసేటప్పుడు మనకి భగవంతుడి యొక్క జ్ఞానము, భగవత్ సంబంధమైనటువంటి నిగ్రహము, అంటే ఆ కార్యాలు చేయడానికి నిగ్రహము. నువ్వు దేహ సంబంధమైన కార్యాలలో నువ్వేం చేయాలి అంటే ఒక పనిని చేసేటప్పుడు తెలివితో నువ్వు ఒక పనిని చెయ్యడానికి భగవంతుడు ఏం చేస్తారంటే నిరంతరం నా కోసమే నువ్వు జీవిస్తున్నావు కాబట్టి సంసారం అనే సాగరంలో నుంచి బయటపడడానికి నీకు నేనేం చేస్తానంటే తెలివితేటలు ఇస్తాను. తెలివితేటలు లేనటువంటి వ్యక్తి ఎంత డబ్బునైనా వృధాగా ఖర్చు చేస్తాడు. తెలివి కలిగినటువంటి వ్యక్తి 1 రూపాయిని కూడా పెట్టుబడిగా పెట్టేసి మరి చాలా డబ్బు సంపాదిస్తారు. దీనికోసం అని చెప్పి ఒక చిన్న ఉపమానం అండి. ఒక పిల్లవాడు ఎప్పుడూ గొప్పవాడు అవ్వాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఎంత అంటే ఒక 18 సంవత్సరాలు ఉన్న పిల్లవాడు అలా మాట్లాడుతూ ఉంటే ఒకరోజు వీళ్ళింట్లో అంటే ఈ అబ్బాయి గారి అమ్మ ఒక యజమాని అంటే ఒక జమీందారు గారింట్లో పనిచేస్తారనమాట. ఇప్పుడు ఆ జమీందారు గారు అటుగా గుర్రపు బండిలో వెళ్తూ ఈ పిల్లవాడు మాట్లాడే మాటలు వింటాడనమాట. ఏంటి వీడు చాలా తెలివిగా ప్రవర్తిస్తానంటున్నాడు, డబ్బును బాగా సంపాదిస్తానంటున్నాడు, 1 రూపాయిని కూడా నేను చాలా అధికం చేసి చూపిస్తానంటున్నాడని చెప్పేసి ఆ పిల్లవాడిని పిలిచి ఏమన్నాడు అనంటే, నువ్వు మా ఇంట్లో పని చేయరా బాబు, నువ్వు చాలా తెలివి కలిగిన వాడిలాగా ఉన్నావు, నువ్వు మా ఇంట్లో పని చెయ్యి అన్నారనమాట.
ఆ పనులు చేయడంలో వీటిని ఏ పని నిమిత్తం ఉపయోగించారు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పశువులను కాయమని చెప్పేసి చెప్పారట. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? పశువులను మేపుతూ ఉన్నాడు. వీడి యొక్క ఉద్దేశం అలా ఏదో పశువులను కాస్తున్నాం, కొంత ఆదాయం వస్తుంది, జీవించాలనేటటువంటి ఆ కోరికలతో ఆగిపోయేవాడు కాదు. ఇప్పుడు వీడు ఏం చేశాడంటే ఒకరోజు పశువులన్నింటినీ కూడా పక్కన ఇంకొక వ్యక్తి ఉంటే వాడికి అప్పచెప్పేసి అందులో ఉన్నటువంటి ఒక గేదెని తీసుకెళ్లి 500 రూపాయల ఖరీదైనటువంటి ఒక గేదెని సంతకు తోలుకొని పోయి అక్కడ ఈ గేదె 1 రూపాయికి అమ్మబడును అని చెప్పేసి ఒక చిన్న బోర్డు, ఒక పలక తీసుకొని ఆ పలక మీద రాసి పెట్టాడట. అలా పెట్టగానే సంతలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క దృష్టి ఈ పిల్లవాడి యొక్క గేదె మీద. అంటే ఆ గేదెకి ఏం చేశాడు? ఒక పలక కట్టాడండి కొమ్ములకు కట్టగానే అందరూ చూసారు. అయ్యో 1 రూపాయికి గేదెని ఇచ్చేస్తావనా అంటే ఇచ్చేస్తానండి అంటే అక్కడున్న వాళ్ళు 1000 మంది పోటీ పడ్డారట. 1000 మంది పోటీ పడితే అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, మీరు 1000 మంది పోటీ పడుతున్నారు, నా దగ్గర మాత్రం ఒక్క గేదెనే ఉంది, మరి దీనిని మీకు ఇవ్వాలి అంటే నేను ఒక్కరికే ఇవ్వగలను. అప్పుడు ఏం చేద్దామంటే తలా 1 రూపాయి అక్కడ పెట్టండి, అందరి పేర్లు చిట్టీలు రాద్దాం, ఎవరికైతే పేరు వస్తుందో వాళ్ళకి ఆ గేదె ఇచ్చేస్తాను, మిగిలిన వాళ్ళకి మాత్రం ఈ డబ్బులు తిరిగి చెల్లించను అంటే అందరు ఏం చేస్తారు? పోతే 1 రూపాయి పోతుంది, వస్తే గేదె నా వెంట వస్తుంది అని చెప్పేసి అందరూ కూడా కట్టేశారట. ఆ డబ్బులు కట్టేశారు. డబ్బులు కట్టేసిన తర్వాత ఆ పిల్లవాడు లాటరీ తీశాడు, ఒకరికి గేదెని అప్పచెప్పి మరి 1000 రూపాయలు పట్టుకొని వెళ్ళి యజమాని దగ్గరికి వెళ్ళి యజమానితో మాట్లాడారు. అయ్యా, నేను మీ యొక్క పశువుని పోగొట్టాను, దానికి జరిమానాగా ఇదిగోండి మీకు 500 రూపాయలు, మీ గేదె 500 కదండి అయ్యేది అని చెప్పేసి 500 ఇస్తే, అరే నీ దగ్గర 500 ఎక్కడిరా, పశువు పోతే నీ దగ్గర డబ్బులు ఎక్కడివి అంటే, నేనే దీన్ని తీసుకెళ్లి సంతలో ఇలా చేశానండి, దీనివల్ల నాకు 500 రూపాయలు వచ్చిందంటే నీలాంటి తెలివి కలిగిన వాడు పశువులు కాయటం కాదురా, నువ్వు మా యొక్క సంపదలకు సంబంధించినటువంటి జమా ఖర్చులకు సంబంధించిన విషయాలన్నీ చూసుకోమని చెప్పేసి ఆ పిల్లవాడిని ఏం చేశారు? ఆర్థిక సంబంధమైన వ్యవహారాల కోసం ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఎవరికైతే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయో వారు సమాజంలో గొప్పగా బ్రతుకుతారు, కీర్తి ప్రతిష్టలు గడిస్తారు, ఏదైనా చేయగలరు. అందుకే పరమాత్మను తెలుసుకోవడానికి పరమాత్మ ఏం చేస్తాడు? తెలివితేటలు ఇస్తారు. ఎటువంటి తెలివితేటలు? ధర్మంతో జీవించడానికి కావలసిన తెలివితేటలు ఇస్తారు. ఇక్కడ చూడండి, అంటే మనకిచ్చినటువంటి తెలివితేటలు భగవంతుడు దేనిని చూసి ఇచ్చాడు? ఎవరైతే ధర్మంతో కూడినటువంటి కర్మలు చేస్తారో, దోషము లేనటువంటి పనులు చేస్తారో వారికి పరమాత్మ తెలివితేటలు ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారు? ఆ తెలివితేటలను అధర్మంతో కూడిన వ్యవహారాల కోసం ఖర్చు పెట్టి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కోల్పోతారు. భగవంతుడు మనకి ఏదైనా ఇస్తే, మనం ఒక గొప్ప కులంలో పుట్టామనుకోండి, ఆ గొప్ప కులానికి సంబంధించిన కీర్తి ప్రతిష్టలు పెంచాలి. పలానా వ్యక్తి ఈ కుటుంబంలో పుట్టాడు అంటే వాడి యొక్క కీర్తి ప్రతిష్టలు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఊర్లకి కూడా మంచి పేరు సంపాదించాలి. కానీ నేను గొప్ప కులంలో పుట్టాను అని చెప్పేసి కేవలం బ్రతకటం కాదు. ఇక్కడ భగవంతుడు అదే అంటున్నారు, మీకు ఏదైతే నేను ఇచ్చినానో ఇచ్చిన దానిని ఇనుమడింప చేసుకునే ప్రయత్నం చెయ్యాలి, అంచెలంచెలుగా ఎదగాలి. అందుకోసం ఎవరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అంటే పూర్వజన్మలలో చేసినటువంటి సత్కర్మలు మనకి ఈ జన్మలో తెలివితేటలుగా మారుతున్నాయి. అంటే భగవంతుడికి ఏమైనా పక్షపాత బుద్ధి ఉందా? లేనే లేదు. ఒకడెందుకు తెలివిగా ఉంటాడు? ఒకే కుటుంబంలో పుట్టిన 2 పిల్లలలో ఒకే ఆస్తికి వారసులు కానీ ఒక పిల్లవాడు అధికమైన తెలివితేటలు కలిగి ఉంటాడు, ఒకడు సామాన్యమైన తెలివితేటలు ఎందుకు కలిగి ఉంటాడు అంటే వాడు చేసుకున్నటువంటి కర్మల యొక్క ఏవైతే సంస్కారాలు ఉన్నాయో, వాడు చేసినటువంటి కర్మఫలం ఏదైతే ఉందో ఆ ఫలము యందు వాడు ఏం చేశాడు? ఎన్నో గొప్ప కార్యాలు ఉండటం వలన ఇతడికి తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి. తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఇది భగవంతుడు తనకు తాను చేసుకున్న కర్మల నిమిత్తంగా ఈశ్వరుడు ఇచ్చారు. అంటే ఈశ్వరుడికి ఎవరి పట్ల కూడా
పక్షపాత బుద్ధి లేదు. నమే ద్వేషోస్తి న ప్రియ. ఎవరి మీద ప్రేమ, ఎవరి మీద ద్వేషం ఉండదు. ఎందుకు? ఇద్దరి పిల్లలలో ఉన్న వ్యత్యాసం అంటే వాళ్ళు చేసుకున్న ప్రారబ్ధ కర్మలు. మరి తల్లిదండ్రులు గొప్పవారుగా ఉంటే ఒకడు దుర్మార్గుడు అవుతాడు, ఒకడు మంచివాడు అవుతాడు. మరి పిల్లలకి తల్లిదండ్రుల యొక్క లక్షణాలే రావాలి కదా, వీడెందుకు ఇలా ఉన్నాడంటే దీనికి సమాధానం ఏం చెప్తాం మనం? వాడు పూర్వజన్మలలో చేసినటువంటి ఏవైతే కర్మల యొక్క సంస్కారాలు, అంటే వాడు చేసినటువంటి సంస్కారాలలో ఉన్నటువంటి దోషాలు, అతని యొక్క సత్కార్యాలు, అవన్నీ కలబోస్తే ఈ జన్మలో అతడి తెలివితేటలు. అంటే తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యత, వాళ్ళ యొక్క లక్షణాలు ఏమన్నా ఉంటాయా? చాలా తక్కువ అండి, చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు? మరి కొన్నైనా ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు అంటే పూర్వజన్మలలో మనం ఎవరెవరికైతే రుణపడి ఉన్నామో ఆ రుణానుబంధం నిమిత్తంగా ఈ శరీరం తీసుకున్నాం కాబట్టి వాళ్లకు సంబంధించిన లక్షణాలు, పోలికలు కానివ్వండి, కొన్ని మాట్లాడే తీరు కానివ్వండి, కొన్ని ఆహారపు అలవాట్లలో కానివ్వండి, కొద్దిగా దగ్గరగా ఉండొచ్చు. కానీ పూర్తిగా తల్లిదండ్రులకు సమంగా పిల్లల యొక్క లక్షణాలు ఉంటాయా అంటే ఎవరి ఇండివిడ్యువాలిటీ వాళ్ళకు ఉంటుంది. ఎవరు ఏం తెచ్చుకున్నారో దాని ప్రకారంగానే జీవిస్తారు. కానీ మా తల్లిదండ్రులు ఇలా ఉన్నారని నేను ఇలాగే ఉండాలని వాడు అనుకోడు. ఎందుకు? పూర్వజన్మ సంస్కారాలలో తల్లిదండ్రులు దొంగలు అనుకోండి, వాడు పూర్వజన్మల్లో వాడు చేసినటువంటి భగవద్భక్తి, అతని యొక్క పుణ్యకర్మలు ఈ జన్మలో అతన్ని ధర్మంగా జీవించేలాగా, అంటే తల్లిదండ్రుల యొక్క వృత్తిని కొనసాగించకుండా ఉంటాడు. ప్రహ్లాదుడిని మనం చూసాం కదండి. మరి తండ్రి ఏంటి? రాక్షస వంశంలో ఉన్నటువంటి వ్యక్తి, శ్రీహరి వైరీన. మరి ఇతడు మాత్రం వాళ్ళ అమ్మగారికి బోధించేటటువంటి, నారదుడు బోధించినటువంటి జ్ఞానము మేరకు పిల్లవాడు కడుపులో ఉండే శ్రీహరి మీద భక్తిని పెంచుకున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు శ్రీహరి పుట్టిన తర్వాత శ్రీహరి మీద తప్ప అన్యుల మీద భక్తిని పెంచుకోలేదు. కన్న తండ్రి ఎన్ని విధాలుగా దండిస్తానని బెదిరించినా, ఎన్ని రకాలుగానో అతన్ని బ్రతిమిలాడే ప్రయత్నం చేసినా శ్రీహరి భక్తి మాత్రం విడవనని అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి? కృష్ణ పరమాత్మ చెప్పాడు, దీనికి కూడా ఎవరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. పుట్టుకతోనే సమస్త ప్రాణుల యొక్క రాగద్వేషాలన్నీ డిజైన్ చేయబడతాయి. ఇవి తల్లిదండ్రులు అందించే వారసత్వం కానే కాదు, మీరు చేసిన కర్మ ఫలితాలు అని పరమాత్మ క్లియర్ గా వివరణ చేశారు. ఇంకా దానికి ఏముందండి? ఇంకా వీళ్ళు తల్లిదండ్రులు మంచివాళ్ళు, పిల్లవాడు ఎందుకు చెడ్డవాడయ్యాడు అనటానికి ఇక్కడ మీ యొక్క పెంపకము చేత ఈశ్వరుడు ఇక్కడ మళ్ళీ చెప్తాడు, ఈ జన్మ ప్రయత్నం చేత. పూర్వజన్మల్లో మంచి సంస్కారాలు ఉన్నాయి, మరి ఈ జన్మలో తల్లిదండ్రులు దుర్మార్గులైతే పిల్లవాడికి కూడా దుర్మార్గమైన ప్రవర్తనను నేర్పించారనుకోండి, వీడు ఈ జన్మ ప్రయత్నం చేత పూర్వజన్మల్లో చేసిన ఏదైతే మంచిని పోగొట్టుకుంటాడు, వీడి ఇంకా దుర్మార్గుడుగా మిగిలిపోతాడు. ఈ పూర్వజన్మల్లో ఒక వ్యక్తి దుర్మార్గుడు, ఈ జన్మలో తల్లిదండ్రులు మంచి శ్రేష్టమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు పూర్వజన్మలలో చేసిన దుష్ట కార్యాలన్నింటినీ ఈ తల్లిదండ్రులు ఈశ్వరుడి యొక్క జ్ఞానం చేత వీడి యొక్క ప్రవర్తనను మార్చారనుకోండి, అప్పుడు ఈ వ్యక్తి కూడా సత్పురుషుడుగా మారతాడు. అంటే ఈ జన్మ ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ జ్ఞానం తెలుసుకోండి. ఆ జ్ఞానంతో మీరు నేను చెప్పిన విధంగా నిగ్రహ శక్తిని పెంచుకోండి. భగవంతుడు చెప్పినటువంటి కార్యాలు చేయడంలో ఎవరైతే భగవంతుడు చెప్పిన విధంగా నిష్కర్షగా చేస్తారో వాళ్ళకి పరమాత్మ ఏమి ఇస్తానంటున్నారు? తెలివితేటలు కూడా ఇస్తానంటున్నారు. ఆ తెలివితేటల చేత, ఇప్పుడు తెలివితేటలున్న వ్యక్తి ఎలా ప్రవర్తిస్తారంటే, ఒక సమస్య వచ్చినప్పుడు అతడు ఏకాగ్ర బుద్ధి చేత ఆలోచిస్తాడు. దీని గురించి కృష్ణ పరమాత్మ ఆల్రెడీ 2వ అధ్యాయంలో చెప్పారు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖ హెనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం అంటారు. తెలివితేటలు అధికంగా ఉన్న వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? తెలివి ఉందంటేనే ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు అతను ఏం చేస్తాడు? నిశ్చయమైనటువంటి బుద్ధి కలిగి ఉంటాడు. ఇప్పుడు ఒక 4 వస్తువులు చూపించి ఇందులో నీకు ఏది కావాలి అంటే
ఒక వస్తువుని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ సెలెక్ట్ చేసే వస్తువు ఎలా ఉంటుంది అంటే మిగిలిన వస్తువులన్నింటికంటే శ్రేష్టంగా ఉంటుంది. అంటే వాడు డిసైడ్ చేయగలిగినటువంటి శక్తి భగవంతుడు ఆల్రెడీ విత్తనంలో, బీజంలోనే ఉంచాడు. ఇప్పుడు మనం ఒక 4 రకాలైనటువంటి మామిడి గింజలను నేలలో పెట్టామనుకోండి, ఇప్పుడు ఈ 4 పెరిగిన తర్వాత ఒక పండు యొక్క ఫలం మాత్రం మధురంగా ఉంటుంది. మరి ఒకేసారి వేసాం 4 గింజల్ని, కానీ మరి ఒక ఫలం మాత్రం అమృతంలాగా ఎందుకుంది అంటే, మరి ఆ విత్తనంలో ఉన్నటువంటి ఏదైతే ఆ బీజ రూపంగా దాగి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయో, ఆ లక్షణాలతో ఈ పండు ప్రత్యేకంగా ఉందన్నమాట. అంటే ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు? నిశ్చయమైన బుద్ధి కలగడానికి కారణం మీరు చేసిన కర్మల ఫలితాలే. మరి ఎవరైతే నిశ్చయమైన బుద్ధి లేనటువంటి వాళ్ళు ఉంటారో, 4 వస్తువులలో ఇప్పుడు 4 రకాలైనటువంటి మధుర పదార్థాలు అక్కడ పెట్టి, మీకేది కావాలి అంటే ఫస్ట్ వాడు లడ్డూ తీసుకుంటాడు. లడ్డూ తీసుకున్న తర్వాత పక్కనున్న వాడు ఏదో మైసూర్ పాక్ తీసుకుంటున్నాడు. లడ్డూ కంటే మైసూర్ పాక్ బాగుంటుందేమో అని చెప్పేసి లడ్డూ అక్కడ పెట్టేసి మళ్ళీ మైసూర్ పాక్ తీసుకుంటారు. ఇంకొక వ్యక్తి అక్కడున్న ఏదో ఒక మధుర పదార్థం తీసుకున్నాడు. ఇప్పుడు వెంటనే ఇది కూడా అక్కడ పెడతాడు. చూడండి, నిశ్చయమైనటువంటి బుద్ధి తనకు లేనప్పుడు ఏది తినాలో, ఏ పని చెయ్యాలో, ఎలా జీవించాలనే దాని మీద కంట్రోలింగ్ ఉండదు. ఆ కంట్రోలింగ్ మనకు ఉంది. ఒక వస్తువుని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఎన్ని ఇబ్బందులు ఉన్నా దానిని మార్చుకోకుండానే దానితోనే జీవించగలిగినటువంటి ఏదైతే ఏకాగ్ర బుద్ధి ఉంటుందో, ఆ ఏకాగ్ర బుద్ధి ఖచ్చితంగా ఒక మనిషిని ముందుకు తీసుకువెళ్తుంది అని చెప్పేసి మరి వశిష్ఠుడు చెప్పినటువంటి మాట ఇక్కడ మనకు శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా వివరణ చేశారు. అంటే మనమందరము కూడా భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే ఏమేమి ఉండాలి? జ్ఞానం ఉండాలి, నిగ్రహ శక్తి ఉండాలి, తెలివితేటలు యుక్తి ఉండాలి, తర్వాత ఏకాగ్ర మనస్సు కూడా ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి అంటారు. అంటే ఎక్కడ 4వ అధ్యాయం, ఇక్కడ ముందే మనం చెప్పుకోపోతామన్నమాట. 4వ అధ్యాయంలో చిట్ట చివరిలో మాట్లాడతారు 39వ శ్లోకంలో. అంటే ఎవరికైతే ఏ వస్తువు మీద శ్రద్ధ ఉంటే ఆ వస్తువునే పొందే ప్రయత్నం చేస్తారనమాట. అంటే మీరు ఏ వస్తువుని ఎంచుకుంటారు? నశించిపోయే వస్తువుని ఎంచుకుంటారా? శాశ్వతమైన భగవంతుడిని పొందడానికి మీరు ప్రయత్నం చేస్తారా? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే శ్రద్ధ ఏ వస్తువు మీద ఉంటుందో ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానాన్ని ప్రయత్నం చేత పొందుతారు. ఆ వస్తువును పొందడానికి తత్పర సంయతేంద్రియ, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే మరి ఎన్నో రకాల విషయాల పట్ల మనకి కంట్రోలింగ్ ఉండాలి. అంటే దేహ సంబంధమైనటువంటి శుభకార్యాలను కొన్నింటిని వాయిదా వేస్తాం, తీర్థయాత్రలు వాయిదా వేస్తాం. ఇలా ఎన్నెన్నో విషయాలను ఏం చేస్తాం? డబ్బును పొదుపు చేయడం కోసం అని చెప్పి ఎన్నో కార్యాలను మనం ఏం చేస్తున్నాం? ఆపేస్తున్నామంటే మనం ఎన్నో త్యాగాలు చేస్తే ఆ ఇల్లును కట్టడానికి కావలసిన డబ్బు సమకూరినట్టు, నేను ఆత్మను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కంటికి సంబంధించి భగవంతుడు చెప్పిన విషయాలనే చూడాలి, చెవి ద్వారా భగవంతుడు నిర్ణయించిన విషయాలనే వినాలి, నాలుక ద్వారా భగవంతుడు చెప్పిన పదార్థం తింటుండాలి, ముక్కు ద్వారా, చర్మం ద్వారా కూడా భగవంతుడు ఏ విధంగా నియమబద్ధమైన జీవితం గడపమన్నారో దానికి సంబంధించిన జీవనాన్ని గడిపినప్పుడు మాత్రమే భగవంతుడిని తెలుసుకుంటాం. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు, ఏమంటున్నారు? యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః అన్నారు. ఎవరైతే సమస్త కర్మలు, అంటే మనం చేసేటటువంటి సమస్త కర్మలు ఏవైతే ఉంటాయో వాటన్నింటి యందు కోరిక సంకల్పం లేకుండా ఎవరైతే కర్మ చేస్తారో, అలా కర్మ చేస్తున్నప్పుడు జ్ఞానం అనేటటువంటి అగ్నిలో అన్ని కూడా కాలిపోతున్నాయి. ఈ కోరికలు లేవు కదండి. అంటే ఇప్పుడు నేను ఒక వస్తువును చూడగానే ఈ వస్తువు లేకపోతే నేను ఉండలేను అనే భావన కలిగిందనుకోండి, అది భగవంతుడి ఖాతాలోకి రాదు. అది శాశ్వతమైన వస్తువు అయితే ఓకే. నశించిపోయే విషయాల కోసం అని చెప్పేసి ఒక కోరిక కోరుకొని ఈ వస్తువు లేకపోతే నాకు జీవితమే లేదు, పక్కింటి ఆయన ఓ బెంజ్ కార్ కొనుకొచ్చుకున్నాడు, ఇప్పుడు నాకు కూడా బెంజ్ కార్ లేకపోతే నాకు జీవితమే లేదు అనుకుంటే అతడు
పాపము చేయడానికైనా ప్రయత్నం చేస్తాడు, ఆత్మహత్య చేసుకోవడానికైనా ప్రయత్నం చేస్తాడు. పక్కింటి వాడి ముందు నా పరువు పోతుంది, దాన్ని నేను సంపాదించలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఈ జీవితం నాకు అనవసరం అనుకుంటాడు. చూడండి, పక్క ఇంటి వాడితో కూడా పోటీ పడుతూ దేహత్యాగం చేయగలిగిన ప్రబుద్ధులు ఈ లోకంలో చాలా మంది తయారయ్యారు. వాడికంటే నేను గొప్పగా ఉండలేదు, వాడి ముందు నేను తలదించుకోవలసి వస్తుంది అని చెప్పేసి మరి ప్రాణాన్ని త్యాగం చేసుకుంటున్నారు. ఏం నష్టపోతున్నారో దేహం విడిచిపెడితే తప్ప తెలుసుకోలేరు. ఒక ప్రేతంలా తిరుగుతూ ఏం చేస్తారు, వాళ్ళకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ శరీరంతో ఎన్ని రోజులు జీవించాలో అన్ని రోజుల పాటు ఏం చేయాలి, వీళ్ళు ఒక ప్రేతంలా తిరుగుతున్నారు. అందుకే ఆ మహనీయులందరూ కూడా చెప్తున్నారట, ఈ రోజులలో మరి మనుషుల కంటే ప్రేతాల యొక్క సంఖ్య పెరిగిందట. ఎందుకు? ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వాళ్ళకు ఒక 80 సంవత్సరాలు జీవించవలసి ఉంటే 25 ఏండ్లకే చనిపోతే మిగిలినటువంటి ఆయు ప్రమాణం అంతా ప్రేతంలా తిరగవలసి వస్తే వాళ్ళకి ఆకలి దప్పుకలు ఉంటాయి. ఆ ఆకలి దప్పికలు తీర్చుకోవడం కోసం వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోలేకనే కదండి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంది. ఆ కోరికలను తీర్చుకునే నిమిత్తంగానే మనుష్యుల మీద పడి మరి అనేక రకములైన విధ్వంసములను సృష్టి చేస్తున్నారు. అందుకే ఇవాళ మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు ఏం చేయాలి, భగవద్ ఆరాధన చెయ్యక తప్పదండి. ఎప్పుడు మనని నెగిటివ్ ఎనర్జీ పట్టుకుంటుందో తెలియదు. ఎందుకంటే సమాజంలో మన కంటికి కనపడట్లేదు అని చెప్పేసి మరి భూత ప్రేతాలు లేవు అని ఎవరు అనుకోవద్దు. ఎవరైతే ఇలా అర్ధాయుషుతోనే చనిపోతున్నారో, అంటే బలవన్మరణాలను ఎవరైతే పొందుతున్నారో వాళ్ళందరూ ఒక ప్రేతంలా తిరగవలసి వస్తుంది. జ్ఞానం తెలిసి కూడా ఆ పని చేశాము అంటే మరి అది చాలా పెద్ద నేరం. తెలిసి చేసినా తెలియక చేసినా మరొక ప్రేతంలా తిరగవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. ఈశ్వరారాధన చేయడంలో ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా తాము ఎంత చెయ్యగలమో అంత చేస్తే తప్ప ఇవాళ దుష్ట శక్తి నుంచి బయటపడగలిగిన శక్తి మనకు ఉండదండి. దుష్ట శక్తి నుంచి బయటపడాలి అంటే దైవం తప్ప నిన్ను రక్షించగలిగినటువంటి వస్తువు ఈ లోకంలో ఏదీ లేదండి. చూడండి, ఇవాళ ఒక మనిషిగా ఉన్నవాడు మరి ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోతే రేపొద్దుటి నుంచి వాడు చూస్తే భయపడాలి. ఎందుకు భయపడాలి? దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ శక్తి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ దేహంతో ఉన్నప్పుడు నేనేం చేస్తాను, నా శక్తిని నా కుటుంబానికి సంబంధించిన విషయాల మీద ఒక్కొక్క విషయం మీద మనం ఏం చేస్తామంటే షేర్ చేస్తాం. ఇప్పుడు ఒక 100 రూపాయలు ఉన్నాయండి నా దగ్గర. 100 రూపాయలు ఉన్నప్పుడు ఒక్కొక్క వస్తువుకి నేను డబ్బు నా అవసరాన్ని బట్టి ఒక వస్తువుకి 2 రూపాయలు, ఒక వస్తువుకు 10 రూపాయలు, ఒక వస్తువుకు 50 రూపాయలు అలా ఖర్చు పెడతాను. అంటే ఉన్న 100 రూపాయలని నేనేం చేశాను, వివిధ రకాల వస్తువుల కోసం ఖర్చు పెట్టాను. ఇప్పుడు నన్ను ఎవరో చూసుకుంటారన్నప్పుడు నాకు వచ్చే జీతం 100 రూపాయలు ఉంది, రోజుకు 100 రూపాయలు ఉంది. ఇప్పుడు ఈ 100 రూపాయలు అలాగే ఉంటాయి. అంటే నా బాధ్యత వేరొకరు తీసుకున్నప్పుడు నేను సంపాదించిన 100 నా దగ్గరే ఉంటుంది. అదే విధంగా ఈ శరీరంతో ఉన్నప్పుడు వివిధ విషయాల గురించినటువంటి కోరికల చేత జీవిస్తుంటాం కదా. ఎప్పుడైతే ఈ శరీరాన్ని మనం విడిచిపెడతామో ఆత్మహత్య ద్వారా, ఇప్పుడు మన లోపటున్న శక్తి ఏమవుతుందంటే వేరొక శరీరము తట్టుకోలేనంత విపరీతమైన శక్తి వస్తుందండి ప్రేతానికి. ఎందుకు అంటే ఇక్కడ ఒకే విషయం గురించినటువంటి ఆలోచనతో తిరుగుతుంది ఆ ప్రేతం. తనకు చనిపోయేటప్పుడు ఏదో ఒక వస్తువు మీద కోరికతో వెళ్ళిపోతారు. ఆ కోరికతో ఒక్క కోరిక మీదనే ఉన్న శక్తి అంతా ఖర్చు పెడతారు. అంటే వాళ్ళ యొక్క శక్తి ఏమవుతుంది, చాలా అధికంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మనిషి ఏం చేస్తాడు, వివిధ విషయాల మీద తన శక్తినంతా ఖర్చు పెడతాడు. కాబట్టి ఒక ప్రేతమో భూతమో మన ఇంటికి వచ్చిందంటే దాని నుండి మనం తప్పించుకోగలిగిన శక్తి మనకు ఉండాలి. అంటే నిరంతరం భగవద్ ఆరాధన, భగవత్ సంబంధమైన ఆలోచన, భగవత్ సంబంధమైన విషయాలతో ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబంలోనే రక్షణ ఉంటుంది. కానీ మిగిలిన వాళ్ళందరూ ఏదో అనారోగ్యం వచ్చింది అని చెప్పేసి మనమందరము కూడా హాస్పిటల్స్ కి వెళ్తున్నాం. ఇంకా వేరువేరుగా ఎవరి యొక్క జ్ఞానం మేరకు వాళ్ళు ఆయా చోట్లకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క అనారోగ్యాన్ని రికవర్ చేసుకోవడానికి వెళ్తున్నారు. మరి వీటన్నింటికి మనం ఎక్కడికి వెళ్లకుండా భగవద్ ఆరాధన చేస్తూ భగవంతుడు చెప్పిన నియమాల మేరకు జీవించామనుకోండి, ఈ దేహంతో సంతోషంగా జీవించొచ్చు.
ఎన్ని కష్టాలు వచ్చినా ఇవన్నీ నేను కాదు అని చెప్పేసి వాటి గురించినటువంటి తీవ్రత, అంటే దుఃఖానికి సంబంధించిన తీవ్రత ఉండదు, ఆనందానికి సంబంధించిన అహంకారం లేకుండా ఈశ్వరుడు ఏదిస్తే దానితో సంతోషంగా జీవించగలిగినటువంటి విధానాలు పరమాత్మ చెప్తున్నారు. అందుకే మీరు ఏ పని చేసినా శాస్త్రం అంగీకరించే పని చేయండి. ఆ పని యందు కోరిక కావాలని, నాకు ఇది కావాలని సంకల్పాలు చేయకండి. ఏ ఏ కర్మల ఎందైతే కోరిక సంకల్పం లేకుండా చేయబడిన కర్మ ఉంటుందో అది జ్ఞానం అనే అగ్నిలో కాల్చబడితే అలాంటి వ్యక్తులను ఏమంటారు? పండితులు అంటారండి. కృష్ణ పరమాత్మ ఇక్కడ పండితుడి గురించే చెప్తున్నారు. ఇక్కడ మనకేం చెప్తున్నారు? జ్ఞానం అనేటటువంటి అగ్ని గురించి మాట్లాడుతున్నారు. ఇంకా పరమాత్మ ఏం చెప్తున్నారు? త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ అంటున్నారు. అంటే కర్మ యొక్క ఫలితాల పట్ల ఆసక్తి కలిగి ఉండకండి. మీరు పూర్వజన్మలలో చేసినటువంటి కర్మ యొక్క ఫలంగానే ఇవాళ మీరు మీకున్న స్థాయి, మీరు ఎలా జీవిస్తున్నారు, అందంగా ఉన్నారా, వికారంగా ఉన్నారా, సంపదలతో ఉన్నారా, సంపదలు లేమితో ఉన్నారా, ఇదంతా మనం చేసిందని గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే భగవంతుణ్ణి నింద చేయకుండా ఉండడానికి ఈ మాట మనకెప్పుడు గుర్తుండాలి. లేకపోతే మనకి ఏదైనా కష్టం రాగానే అవతలవాడు మనకంటే మంచి డ్రెస్ వేసుకున్నా, అవతలవాడు మనకంటే బాగా తింటున్నా వెంటనే భగవంతుడి మీద కోపం వస్తుంది. దేవుడికి ఎందుకో పక్షపాతం, మమ్మల్నేమో ఇలా సృష్టి చేశాడు, వాళ్ళనేమో ఇంత గొప్పగా సృష్టి చేశారని అసూయ చేత భగవంతుణ్ణి నింద చేస్తాం. ఫస్ట్ మనం నింద చేసేది ఎవరినంటే భగవంతుణ్ణి. ముందు మనకు జ్ఞానం తెలిస్తే నింద చేయకుండా, అంటే పాపానికి చక్ర వడ్డీతో సహా మరి మనకు పాపాన్ని ఇవ్వగలిగింది ఎవరంటే పరమాత్మ అండి. మనకు తెలియకుండా మనల్ని ఎవరు కొడుతున్నారో మరి తెలియదు కదండి. మనం ఏమనుకుంటున్నాం? భగవంతుడికి దయ లేదని చెప్పి భగవంతుడిని నింద చేస్తాం. భగవంతుడి గురించి తెలుసుకొని భగవంతుడి మీద గనక మనం భారం వేసి, భగవంతుడు నాకు కష్టాలు ఇవ్వరు, నన్ను రక్షించే ప్రయత్నంగానే ఈశ్వరుడు నిరంతరం ప్రయత్నం చేస్తుంటాడని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, చేసినటువంటి పాపపు కర్మకు భగవంతుడికి క్షమాపణ చెప్పుకుంటూ, మన జీవితంలో వస్తున్న కష్ట సుఖాలకు మనమే బాధ్యులమని అంగీకరిస్తూ ఎవరైతే జీవిస్తారో వాళ్ళు భగవంతుణ్ణి తెలుసుకుంటారు. అంటే త్యక్త్వా కర్మఫలాసంగం అంటే కర్మఫలాల పట్ల మీకు ఆసక్తి ఉండకూడదు. మీకు ఏది రావాలని ఉందో అది ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి తీరుతుంది. అందుకే మీరు ఏ పని చేసినా ఎలాంటి పని చేయాలి? స్వార్థంతో చేయకూడదు, నిస్వార్థంగా చెయ్యాలని పరమాత్మ చెప్తున్నారు. కర్మఫలాసంగం నిత్యతృప్తో, నిత్యం అంటే ఏదో రోజుకొకసారి సంతోషంగా ఉంటానండి కాదు. అనుక్షణము కూడా నిత్య తృప్తుడై ఉండాలి. ప్రతి మూమెంట్ లో కూడా మీ కాలుకు రాయి తగిలినా ఈశ్వరుడి యొక్క రక్ష ఉంది కాబట్టి చిన్న రాయితోనే పోయింది అని చెప్పేసి ఈశ్వరుణ్ణి ఏం చేస్తున్నారు? పొగుడుతున్నారు. ఈశ్వరుని పొగుడుతున్నారు. మీరు చేసిన పాపపు కర్మకు భగవంతుడికి క్షమాపణ. రెండే విషయాలండి. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా అనుకోకుండా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, బండి మీదనో కారులోనో వెళ్తున్నప్పుడు మీ బండి ముందు పాముండి అది మీరు చూసుకోలేదు, దాని మించి దాటిచ్చేశారు. ఇప్పుడు మీకు తెలియకుండా జరిగిపోయింది. అది దగ్గరకు వచ్చిన తర్వాత బ్రేక్ వేయడం కుదరదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే వెంటనే భగవంతుడికి క్షమాపణ చెప్పాలి. ఈశ్వరా, తెలుసో తెలియకో నేను ఈ పొరపాటు చేశాను, క్షమించండి అని చెప్పి క్షమాపణ ఏం చేస్తుంది అంటే తర్వాత జరగబోయేటటువంటి దోష నివృత్తికి ఉపయోగపడుతుంది. మనం భయపడుతున్నాం. ఆ భయంలో కూడా మనకి భగవంతుడు గుర్తొచ్చి, నేను చేసింది తప్పు, నన్ను నేను రక్షించుకోవడానికి నేనేం చేశాను, అక్కడ జరగకూడనిది జరిగింది కాబట్టి నన్ను క్షమించండి అని భగవంతుడికి క్షమాపణలు చెప్తూ మనం ఏం చేయాలి? ప్రాయశ్చిత్త కర్మ చేయాలి. అలా చేసినటువంటి ప్రాయశ్చిత్త కర్మనే మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుందండి. మనం ఏం చేస్తామంటే అజ్ఞానంతో దానికి అలా దురదృష్టం అలా రాసిపెట్టుంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ జ్ఞానం తెలిసినప్పుడు ఏం చేయొచ్చు? ఒక్కసారి మీరు చేసినటువంటి కర్మకు ప్రాయశ్చిత్తాన్ని పొంది, నేను తప్పు చేశాను స్వామి, ఇలా జరిగి ఉండకూడదు అని చెప్పేసి మీరు పడినటువంటి ఏదైతే ఆ బాధ ఉందో ఆ బాధకి మీరు చేసిన కర్మకు దోషం మీ ఖాతాలో పడకుండా ఈశ్వరుడు కాపాడతాడు.
పరమాత్మ మనకు అన్ని పాఠాలు నేర్పిస్తాడు. చేసిన తప్పుకు మీరేం చేయాలి? క్షమాపణ చెప్పగలగాలి. క్షమాపణ చెప్పకుండా అహంకారం చేత అదేం చేస్తుంది నన్ను, వాడేం చేస్తాడు, ఎవరికో బైక్ తగిలిచ్చారు, వాడేం చేస్తాడు, అవసరమైతే డబ్బు ఉంది కదా, వాడి మొగాన కొట్టేస్తాను అని చెప్పేసి అహంకారంతో ప్రవర్తించిన ప్రవర్తన మీకు నలుగురు శత్రువుల్ని తీసుకొస్తుంది. అందరూ తిడతారు కదండి. ఏం కావాలి, వాడు కింద పడ్డాడా, ఎంతో చెప్పండి నేను డబ్బులు ఇచ్చేస్తానంటే చుట్టూ ఉన్న నలుగురు ఏం చేస్తారు, మిమ్మల్ని తిట్టేస్తారు. భగవంతుడు మీ అహంకారాన్ని తగ్గించడానికి, మీకు పనిష్మెంట్ ఇవ్వడానికి భగవంతుడు ప్రత్యేకమైన చర్య తీసుకుంటాడు. మీరు ఏ డబ్బుతో అయితే అహంకరిస్తున్నారో ఆ అహంకారాన్ని కంట్రోల్ చేయడానికి ఏ విధమైనటువంటి, మీ ఇంట్లో నీకు ఏది ఉంటే నీకు ఏ వస్తువు అంటే ఇష్టమో ఆ ఇష్టమైన వస్తువు నిన్ను బాధపడేలాగా చేస్తాడు భగవంతుడు. ఎందుకు చేశారు? ఈశ్వరుడికి నీ మీద కోపమా? నిన్ను సరిదిద్దే ప్రయత్నం. మీ పిల్లవాడు తప్పు చేశాడు అనుకోండి, చెయ్యి నాయన బాగుంది అంటారా? పిల్లవాడు అలాంటి తప్పు చెయ్యకుండా ఉండడానికి అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు? వాడు తప్పు చెయ్యకుండా ఉండడానికి వాడికి పనిష్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కృష్ణ పరమాత్మ కూడా అదే కదండి చేసేది. ఆయన అదే చెప్తున్నారు. మీరందరూ కూడా ఎలా ఉండాలి? నిత్యము తృప్తిగా ఉండాలి. ఎప్పుడు తృప్తిగా ఉంటారు? మీరు చేసినటువంటి కర్మలలో మీకు ఆనందం కలిగినా దుఃఖం కలిగినా ప్రతి క్షణము కూడా మీరు చేసినటువంటి కర్మలే మిమ్మల్ని నడిపిస్తున్నాయని, మరి వాటన్నింటినీ నడిపించేది ఈశ్వరుడు అని అంగీకరించి ఎవరైతే నిత్యము తృప్తిగా ఉంటారో ఆ తృప్తిగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఏం జరుగుతుంది? భగవంతుడి యొక్క అనుగ్రహం దొరుకుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనకు ఉండాలి అంటే చేసినటువంటి కర్మలలో ఉన్న దోషాలన్నీ పోగొట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. అందుకే ఆయన నిత్యము తృప్తిగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత నిరాశ్రయ, దేనిని కూడా ఆశ్రయించకూడదు. అంటే మీరందరూ దృశ్య సంబంధమైన విషయాలను ఆశ్రయిస్తున్నారా, లేకపోతే ఆత్మను ఆశ్రయిస్తున్నారా? ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా విచారణ చెయ్యాలండి. నిత్య అనిత్య వస్తువు యొక్క వివేకం ఉన్నప్పుడు మాత్రమే మనం భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి సాధన చేయగలుగుతాం. అంతేకాని మనకు ఏ ఆలోచన లేకుండా కనపడిన ప్రతి వస్తువు నాకు కావాలి అంటుంటే ఆ వస్తువులు మిమ్మల్ని ఏం చేస్తాయి అంటే ఒక రోజున మిమ్మల్ని సమస్యల నుంచి బయటపడలేనంత దుఃఖాన్ని మీకు తీసుకొచ్చి పెడతాయి. కాబట్టి ఈశ్వరుడు చెప్తున్నారు, మీరు నశించిపోయే వస్తువులను ఆశ్రయించకండి. నిరాశ్రయ అంటే దేనిని ఆశ్రయించాలి? ఆత్మను, భగవంతుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి తప్ప అన్యమైన విషయాలను ఆశ్రయించకూడదు అని పరమాత్మ చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? మీరు చేసే సమస్త కర్మముల యొక్క సంకల్పాలు కోరికలు విడిచిపెట్టండి అన్నారు. విడిచిపెట్టడంతో పాటుగా ఫలితముల పట్ల ఆసక్తి లేకుండా పరోపకార నిమిత్తంగా కర్మ చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో, అంటే ప్రతిదీ కూడా భగవంతుడికి అర్పణ చేసే బుద్ధితో జీవించండి. నిత్యము ఆనందంతో ఉండండి. మీకు ఏదైతే ఇవ్వబడిందో ఇవ్వబడిన దానితో ఆనందంగా ఉండండి. నాకు అది లేదు ఇది లేదు, రేపది సంపాదిస్తారా, నేను బతికినంత కాలం ఇలాగే ఉండాలా, ఇలాంటి చింతలు వద్దు. నేనేం తెచ్చుకున్నానో దాని ప్రకారంగానే ఈశ్వరుడు నాకు ఇస్తున్నారని మీకున్న దానితో మీరు తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి. నిరాశ్రయ, నశించిపోయే, భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే వస్తువుల కోసం అని చెప్పి మీరేం చేయకూడదు? ఆశ పడకూడదు. మీరు ఆత్మను చేరుకోవడానికి మీ మనసు తహతహలాడాలే కానీ పొద్దున్నే లేవగానే ఇవాళ నేను ఏ ఊరు పోతున్నాను, ఎక్కడ ఏ ఫంక్షన్లో ఏం తినబోతున్నాను, లేకపోతే ఇవాళ పలానా వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది, ఇలా మీ ఇంటికి సంబంధించి అంటే దేహ సంబంధమైన విషయాల కోసం ఎవరు దేనిని ఆలోచించకండి. ఏ పని చేసినా ఆత్మను ఉద్ధరించే ప్రయత్నంగానే మీ యొక్క పనులన్నీ జరగాలి. పొద్దున లేవగానే నేను ఈ శరీరంలో నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం దగ్గరవుతుంది, మరి దానికోసం నేను ఏ పని చేస్తే దేవుడికి నచ్చుతాను, ఏ విధమైన కర్మ చెయ్యాలి? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. లోకులందరూ కూడా మరొక శరీరాన్ని తీసుకోవడానికి కావలసినటువంటి బంధనాన్ని కలిగించే కర్మలు చేస్తారు.
మరి భగవంతుడికి ప్రీతికరమైన కర్మలు చెయ్యరు. మనకు జ్ఞానం ఉంది అంటే భగవంతుడికి ఏ పని చేస్తే నచ్చుతుంది. భగవంతుణ్ణి మెప్పించడానికే పనులు చెయ్యండి. దేహ సంబంధమైన సౌఖ్యాలు నేను చూసుకుంటానన్నారు పరమాత్మ. చూడండి, మరి ఇంకేంటండి మనకు బాధ? అనుక్షణం మీరు భగవంతుడికి నచ్చే పనులు చేయండి. మీ కుటుంబానికి సంబంధించినటువంటి మీకు అనారోగ్యాలు ఉన్నాయనుకోండి, నేను ఆరోగ్యం ఇస్తాను. మీరు హాస్పిటల్కి వెళ్లకుండా నేను రక్షిస్తాను. ఎప్పుడూ లోకం గురించే ఆలోచిస్తుంటే మరి మా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారంటే పరమాత్మ ఏమంటారు? నేను చూసుకుంటాను కదా, మీకెందుకు బాధ? మీకు ఏదైనా ఆర్థికంగా మీకు డబ్బు, ఇప్పుడు మన ఇంట్లో అనారోగ్యం ఉందండి. అనారోగ్యం ఉంటే ఉదాహరణకి ఒక క్యాన్సర్ ఉందనుకోండి. ఓ 20 లక్షల రూపాయలున్నా ఆ క్యాన్సర్కి కావలసినటువంటి పరిష్కారం మనం సంపాదించగలుగుతామా? ఎంతో కష్టపడాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, హాస్పిటల్లో ఉండాలి. ఎప్పుడు నేను చెప్పిన విధంగా కర్మ చేస్తుండండి. ఎలాంటి కర్మ చేయాలి? భగవంతుడికి ప్రీతికరమైన కర్మ చేస్తుండండి. అంటే పరులకు యొక్క శ్రేయస్సు కోసం మీరు నిరంతరం పూజ చేస్తున్నారు. మీ ఇంట్లో కూర్చొని మీరు పూజ చేస్తున్నారండి. ఎప్పుడూ అందరూ బాగుండాలని మీరు చేసిన నామము, మీరు చేసిన మంత్రము, మీరు చేసిన పూజ ప్రతిదీ కూడా లోకం బాగుండాలని చెయ్యండి. కోరిక కోరకండి. మీ ఇంట్లో 20 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి ఒక వ్యాధి మీ ఇంటిలోకి ప్రవేశించవలసి ఉంటే ఎందుకు ప్రవేశిస్తుంది? మీరు పూర్వజన్మలలో చేసిన పాపపు కర్మ మీ ఇంటిలోకి ఆ విధమైన స్థితి రాబోతుంటే ఆయన ఏం చేస్తాడు? మీరు ఎప్పుడూ లోకక్షేమం కోసం మీ ఇంట్లో కూర్చొని మీ మనస్సు చేత చేసిన, మనస్సు శరీరము వాక్కు చేత చేసిన పూజ మీ ఇంట్లోకి అలాంటి వ్యాధి మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది. జ్వరాధిపతయే నమః అంటారు భగవంతుడి నామంలో. అంటే మీకు శరీరానికి సంబంధించిన అనారోగ్యం కూడా ఎవరు ఇస్తున్నారు? ఈశ్వరుడే ఇస్తున్నారు. అందుకే జ్వరానికి అధిపతి అయినటువంటి ఈశ్వరుడికి నమస్కరిస్తున్నామని చెప్పేసి మనం మంత్రాన్ని కూడా స్మరణ చేస్తున్నామంటే ఈశ్వరుడు నేను చూసుకుంటానంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? సత్య వస్తువును వదిలిపెట్టేసి అసత్య వస్తువుల కోసం పరిగెడుతున్నాం. సత్య వస్తువును పట్టుకుంటే దేహ సంబంధమైన దుఃఖాల నుండి బయటపడవేస్తాను, నీకేం కావాలో ఇస్తాను, ఇచ్చిందాన్ని నిలబెడతానని పరమాత్మ చేసిన వాగ్దానాన్ని కూడా మనం నమ్మట్లేదండి. ఎందుకు నమ్మట్లేదు? శాస్త్రం మీద మనకు నమ్మకం లేదు. శాస్త్రంలో చెప్పినట్టుగా జరుగుతుందా అంటే, ఇప్పుడు మామూలుగా పరమాత్మ ఏమంటాడంటే, ఇప్పుడు నేను ఒక పండు తినాలనుకున్నానండి, జామకాయ తినాలనుకున్నాను, మా పక్కింట్లో పండు ఉంది. ఇప్పటికిప్పుడు తినాలి అనుకున్నాను. నాకు ఇప్పటికిప్పుడు తినాలంటే నేను పెంచుకుంది లేదు చెట్టుని, పక్కింటి వాళ్ళ చెట్టు పండు తినాలి. ఇప్పటికిప్పుడు నా కోరిక తీర్చుకుంటే నేను ఆనందంగా ఉంటాను. భగవంతుడు అంటారు, ధర్మం కోసం ఇప్పటికిప్పుడు మీ మనసులో కలిగిన కోరికను విడిచిపెట్టండి. మీరు పండు తినాలనుకుంటే ఎప్పుడైతే మీరు ఒక వస్తువును పొందాలనే కోరికను విడిచిపెడతారో అప్పుడు ఆ కోరిక తీరుతుందంటాడు కృష్ణ పరమాత్మ. పరమాత్మ చెప్పే మాటలు చాలా గొప్పగా ఉంటాయండి. ఒక వస్తువుని మీరు కోరినంత కాలం అది మీ దగ్గరికి రాదు. ఎప్పుడైతే ఆ కోరికను మీరు విడిచిపెడతారో, నాకు అవసరం లేదని విడిచిపెడతారో, విడిచిపెట్టిన మరుక్షణమే మీ దగ్గరకు ఆ వస్తువు వస్తుంది అని చెప్పేసి మరి ప్రకాశానందగిరి స్వాముల వారు దివ్య సూక్తులు, అంటే అనేక శాస్త్రముల యొక్క సారమంతా కూడా దివ్య సూక్తులు అని చెప్పేసి ఒక గ్రంథం రాశారన్నమాట. చిన్నగా ఉంటుంది. అక్కడ ఆ పుస్తకంలో చెప్పబడతారన్నమాట. అంటే మీరు కోరిక విడిచిపెడితే తప్ప మీ కోరిక తీరదు. సంపదలు కావాలి కావాలని పరిగెత్తినంత కాలం మీ దగ్గరకు ఆ సంపదలు రావు. ఎప్పుడైతే నాకు ఏమీ వద్దు స్వామి, మీరు మాత్రమే కావాలి అన్నప్పుడు ఆ ఈశ్వరుడు మీకు అన్ని ఇస్తారు, కానీ వాటి పట్ల ప్రేమ ఉండదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక వస్తువును కోరుకున్నప్పుడు నాకు అది దొరికింది అనుకోండి, ఎంతో సంతోషపడతాను. నేను కోరకుండానే ఆ వస్తువు వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? దాన్ని అనుభవిస్తాం, కానీ దాని ఎందుకు పెద్దగా ప్రీతి ఉండదు. అంటే భగవంతుడు అంటారు, మీరు కోరితే నేను ఇవ్వను, మీరు కోరకుండానే నేను మీకు అన్ని ఇస్తాను, మరి కోరడం ఎందుకు అని చెప్పేసి పరమాత్మ నశించిపోయే విషయాలను ఆశ్రయించకండి. 3 విషయాలు చెప్పారు. ఫలితాన్ని విడిచిపెట్టండి, కర్మ యొక్క ఫలాలు విడిచిపెట్టండి, నిత్యము తృప్తిగా ఉండండి. తర్వాత ఇక మీరు నశించిపోయే విషయాలను కాకుండా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి సత్య వస్తువునైన ఆత్మను ఆశ్రయించండి అని ఇక్కడ నిరాశ్రయ అంటే
నశించిపోయే దృశ్య సంబంధమైన విషయాలను విడిచిపెట్టండి. కర్మణ్యపి ప్రవృత్తోపి. ఇప్పుడు మీరు దేహ సంబంధమైనటువంటి మీ భార్య బిడ్డలను పోషించుకునే ప్రయత్నంగా మీరు చేసినటువంటి కర్మలలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. నేను చెప్పిన నియమాలతో కూడి మీ జీవన విధానాన్ని పాటిస్తూ ఉండండి. ఒక పని చేస్తున్నారు, ఈ పని చేస్తున్నా ఇది నలుగురికి ఉపయోగపడుతుందా, చేసేయండి. ఈ ఫలితం నాకు లాభం ఇస్తుందా నష్టం ఇస్తుందా అని ఆలోచన చెయ్యకండి. ఈ ఫలితాన్ని భగవంతుడికి అప్పచెప్పండి. ఏ ఫలితం ఇస్తే ఆ ఫలితంతో తృప్తిగా ఉండండి. ఒకవేళ నష్టం వచ్చినా లాభం వచ్చినా, లాభం వచ్చిందని పైకి అహంకరించకండి. నష్టం వచ్చిందని చెప్పేసి లోపట కృంగిపోమాకండి. సమస్థితిలో ఉండండి. ఈ దేహానికి సంబంధించి భగవంతుడు ఏది కావాలో అది ఇస్తాడు. ఎప్పుడు పిల్లవాడికి మనం వాడు అడిగితే కొన్ని వస్తువులు ఇవ్వకుండా ఉంటాం. ఒక 5-6 సంవత్సరాల పిల్లవాడు 10 సంవత్సరాల పిల్లవాడు తోలే సైకిల్ కావాలంటే మనం ఇస్తామా? వాడికి ఎప్పుడు ఏది ఇవ్వాలో మనకు తెలిసినట్టు భగవంతుడికి కూడా మనకి ఎప్పుడు ఏ వస్తువు దొరికితే దాని వల్ల సంతోషంగా ఉంటామో మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన భగవంతుడికి తెలుసు. కాబట్టి ఆయన మీద పూర్తిగా భారం వేయడం నేర్చుకోవాలి. అప్పుడు అంటున్నాడు ఆయన కర్మణ్యభిప్రవృత్తోపి. ఇక్కడ ప్రవృత్తోపి అనట్లేదు, అభిప్రవృత్తోపి అంటే మీరు కర్మయందు మీరు నిత్యము మీ కుటుంబ సంబంధమైన వ్యవహారాలలో జీవిస్తున్నా నైవ కించిత్ కరోతి సహా అంటే దానివల్ల మీ యొక్క కర్మ అంటే మీకు కర్మ ఏమంటారు, బంధంలో పడగలిగిన కర్మ మీకు ఉండదు. కాబట్టి నేను చెప్పినట్టుగా కర్మ చేసుకోండి. ఇంతటితోనే చెప్పారా ఇంకా చెప్పారా అంటే చెప్తున్నారండి. ఏమంటున్నారు, నిరాశి యత చిత్తాత్మ త్యక్త్వా సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. చూడండి, సమస్త పాపముల నుండి తెలిసో తెలియకో చేసిన పాపములన్నింటి నుండి విడిపడడానికి భగవంతుడు మార్గాలు చెప్తున్నారు. ఇప్పుడు మనకు భగవంతుడు చెప్పిన ప్రతి విషయాన్ని గనక జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని మనం గనక వీటిని ఆచరిస్తే మీరు తెలిసి తెలియక చేసిన సమస్త కర్మలు తీసేస్తానంటున్నాడు. దోషపూరితమైన కర్మలన్నీ అంటే మీరు బంధంలో పడడానికి కావలసిన కర్మలన్నీ కాల్చేస్తానంటున్నాడు పరమాత్మ. నిరాశి దేనిని ఆశపడొద్దట. నాకు ఇది కావాలి అని చెప్పేసి కోరుకుంటే బంధంలో పడిపోతారు. అలా ఎలా ఉండగలుగుతాం? ఆశ లేకుండా ఎలా ఉంటాము అంటే నీకు భగవంతుడు కావాలా? ఇప్పుడు తల్లిదండ్రులు నమ్మినటువంటి పిల్లవాడు ఒక 2-3 సంవత్సరాల పిల్లవాడు తల్లి తండ్రి చేయి పట్టుకొని నడుస్తున్నాడు. ఎదురుగా ఒక పెద్ద కాలువ పోతుందండి. ఇప్పుడు ఆ పిల్లవాడు భయపడతాడా? భయపడ్డు. ఎందుకు? దీన్ని ఎలా దాటాలో మా అమ్మ వాళ్ళు చూసుకుంటారు. నన్ను ఎత్తుకుంటారా లేకపోతే అందులో ఒక చిన్న పడవ వస్తే ఆ పడవ ఎక్కించి తీసుకెళ్తారా, ఇదంతా తల్లిదండ్రులు చూసుకుంటారు, నాకు సంబంధం లేదు అని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పిల్లవాడు తల్లిదండ్రుల చేయి గట్టిగా పట్టుకుంటాడు. మామూలుగా ఉన్నప్పుడు రోడ్డు మీద ఉన్నప్పుడు వాడు చెయ్యి వదిలిపెట్టి కూడా అటు ఇటు నడుస్తాడు. ఎప్పుడైతే తనకు ప్రమాదం జరుగుతుంది అనుకున్నప్పుడు తల్లిదండ్రుల చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. వాడు ఏం చేస్తాడు, ఆ సమస్య నుంచి గట్టెక్కుతాడు. ఇప్పుడు మనం కూడా రోజువారీ కర్మలలో భగవంతుని ఏం చేస్తాం, మామూలుగా నిత్యమైన కర్మలు చేస్తుంటాం. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి భగవత్ సంబంధమైనటువంటి ఆరాధన సత్కర్మలు పరుల యొక్క శ్రేయస్సు కోసం కర్మలు చేస్తుంటాం. ఎప్పుడైతే దేహ సంబంధమైనటువంటి కష్టాలు వచ్చాయో వెంటనే భగవంతుడి పాదం పట్టుకోవాలి. భగవంతుడి పాదం పట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి, మీరు రోజువారీ చేసేటటువంటి పుణ్యకర్మలతో పాటు అధికమైనటువంటి సత్కర్మలు చేయాలి. మీరు చేసే దానాన్ని పెంచాలి. మీరు చేసేటటువంటి పనులలో రోజు చేసే పనులతో పాటుగా ఇంకేం చేయాలి, ఇంకా కొన్ని ప్రత్యేకమైన కర్మలు నైమిత్తిక కర్మలు కూడా చేస్తే అంటే మన ఇంట్లోకి ఒక దుఃఖం వచ్చిందంటే మనం ఏం చేస్తామంటే అసలు చేసే కర్మలన్నీ ఆపేస్తాం. ఆ రోజు పూజ చేయడం ఆపేస్తాం, భగవంతుడి స్మరణ ఆపేస్తాం, అన్నీ ఆపేస్తాం. అయ్యో దేహానికి సంబంధించిన సంతోషాలు ఉంటేనే కదండి పూజ చేసేది, మిగిలిన టైంలో మేము చేయలేమంటాం. ఎందుకంటే మన శరీరంలోకి ఎప్పుడైతే దుఃఖం అనేది ఆవరిస్తుందో అంటే మన మనసులోకి ఆ దుఃఖం ఆవరించగానే మనం ఏం చేస్తాం, మన యొక్క స్మృతిని మర్చిపోతాం, విస్మృతి వచ్చేస్తుంది. ఎందుకు? దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తున్నామంటే ఎవరికి దూరం అవుతున్నాం, భగవంతుడికి దూరం అవుతాం. భగవంతుడికి దూరం అయిపోయినప్పుడు మనకు అశౌచం వచ్చేస్తుంది. అశౌచంతో ఉన్నప్పుడు భగవంతుడు చెప్పిన నామస్మరణ మర్చిపోతాం. ఇప్పుడు మర్చిపోయి మనం ఏం చేస్తుంటాం, ఎవరైనా అమ్మ ఒక 10 రూపాయలు ఇవ్వండి అంటే
రోజు పిలిచి దానం చేసేవాళ్ళు ఆ రోజున అనారోగ్యంతో హాస్పిటల్ ముందు కూర్చున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం ఉంది, హాస్పిటల్ ముందు నిలబడ్డారు. ఎవరైనా అమ్మ ఒక్క 10 రూపాయలు ఇవ్వండి అని అడుగుతుంటే ఏమంటారు? వెళ్ళు వెళ్ళు అంటారు. ఎందుకు వెళ్ళు వెళ్ళు అంటున్నారు? మీకు దానం చేసే గుణం లేదా అంటే ఉంది, కానీ ఆ క్షణంలో ఎందుకు చేయట్లేదు అంటే మీరు భగవంతుడి నుంచి దూరం అయ్యారు కాబట్టి భగవంతుడు చెప్పిన ధర్మం విడిచిపెట్టేశారు. అంటే మన కష్టాలు వచ్చినప్పుడు మనం భగవంతుడికి ఏమవుతున్నాం? దూరం అవుతున్నాం. ఎందుకంటే నీది కాని వస్తువుని నువ్వు నాది నాది అని పట్టుకొని దుఃఖిస్తున్నప్పుడు ఈశ్వరుడు పక్కకు జరుగుతాడండి. ఈశ్వరుడు ఎందుకు పక్కకు జరుగుతున్నాడు? నువ్వు భగవంతుడికి దగ్గరగా ఉండి దేహ సంబంధమైన విషయాలను సాక్షిగా నువ్వు వాటిన్నింటినీ కూడా అనుసరింపజేస్తున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. కానీ నేను ఇది అని చెప్పేసి నా వాళ్ళకి ఇది అయిపోతే నేను ఎలా బ్రతకాలి అంటే నీకు ఆత్మగా నిలబడి ఆత్మానుభూతిని పొందడానికి నువ్వు ప్రయత్నం చెయ్యట్లేదు. దేహ సంబంధమైన విషయాల చేత మమత్వం పొందుతూ దుఃఖం పొందుతున్నారంటే మీ శరీరంలోకి అశౌచం వచ్చేసింది. భగవంతుడి నుంచి దూరం అవ్వడమే అశౌచం. అందుకే దేహ సంబంధమైన విషయాలు మన ఇంటిలోకి ప్రవేశించినప్పుడు ఏం చేయాలి? అనారోగ్యము, ఆర్థిక పరమైన ఇబ్బందులు కలిగినప్పుడు చేసే దానాలు, చేసే మంచి పనులు, చేసేటటువంటి పూజలు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే పెంచాలి. ఎలా చేయగలుగుతామండి? ఇప్పుడు బాధ మనసు నిండా కూడా సుదీర్ఘమైన బాధ ఉన్నప్పుడు ఇంట్లో దీపం ఎలా పెట్టగలుగుతామంటే మీ ఇంట్లోకి దుష్టశక్తి వస్తే దాన్ని ఎలా వెళ్ళగొట్టుకుంటారు? ఆ దుష్టశక్తి పోవాలి అంటే ఇంట్లో దీపం పెట్టేయాలి, దీపం పెట్టాలి, మంత్రస్మరణ జరగాలి. అంటే భగవంతుడు ఏమన్నాడు? కష్టాలు వస్తే ఓర్చుకోండి. ఓర్చుకొని కూడా ఇప్పుడు ఇంట్లో అనారోగ్యం ఉందని తినడం మానేశారా? మానేయలేదు. హోటల్ నుంచైనా తెప్పించుకొని తింటారు కదా. అంటే మరి దేహ సంబంధమైన పోషణ చేస్తున్నప్పుడు దైవ సంబంధమైన పోషణ ఎందుకు వదిలిపెట్టారు? ఎందుకు వదిలిపెట్టారంటే మనం అందరం దేహ భావనలో మునిగి తేల్తాం కాబట్టి దేహ సంబంధమైన దుఃఖం ఉంటే దైవ సంబంధమైన సాధన చెయ్యం. ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్లో ఉన్న వర్క్ చేస్తారు, అన్నీ చేస్తారు, దేవుడికి సంబంధించిన విషయాలన్నీ వదిలిపెడతాం. ఇప్పుడు నేను ఆత్మని నన్ను నేను తెలుసుకోవడానికే ఈ శరీరం ఉంది, కానీ ఈ దేహ సంబంధమైన విషయాలు తాత్కాలికమైనవి. దీనికి ఏది కావాలో ఎప్పుడు ఎలా ఇవ్వాలో అన్నీ లోపటున్న ఈశ్వరుడికి తెలుసని ఎవరైతే మనసుని దృఢపరిచి భగవత్ సంబంధమైనటువంటి కార్యాన్ని విడిచిపెట్టకుండా ఎవరైతే నిత్య నైమిత్తిక కర్మలు అంటే పండుగ రోజులలో చేయటమే కాదు, ఇంట్లోకి అనారోగ్యం, ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగినప్పుడు కూడా దైవ సంబంధమైనటువంటి విషయాల యొక్క స్మరణ పెంచుతుండాలి. అంటే దీన్ని బట్టి మనకు అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఉన్నప్పుడు ఈశ్వర సంబంధమైన ఎవరైతే సాధనను పెంచుతారో వాళ్లకు భగవంతుడి రక్షణ చేత ఎంతో పెద్ద దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చినా ఆ దుఃఖంలో నుంచి విడిపడడానికి పరమాత్మ చెప్పిన మార్గం అండి. చూడండి, మనందరం ఈ శరీరంతో అంటే సాధారణమైన వ్యక్తులు ఈశ్వర సాధన చేయలేరు, అసాధారణ. అందుకే భగవంతుడు ఎప్పుడూ మాట్లాడతాడు సమదుఃఖ సుఖ స్వస్త్య అంటే సుఖమునందు దుఃఖమునందు కూడా సమస్థితిలో ఉండాలి. వాళ్ళెవరు అంటే ధీరులైనటువంటి వారికే సాధ్యమవుతుంది. కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉండేవాళ్ళు సాధారణమైనటువంటి వ్యక్తులు. కష్టాలలో కూడా ఈశ్వరుడు చెప్పినటువంటి సత్కార్యాలు చేస్తూ భగవంతుణ్ణి మర్చిపోకుండా భగవత్ కైంకర్యాన్ని విడిచిపెట్టకుండా ఎవరైతే భగవంతుడి కోసం నిలబడతారో వాళ్లకు దేహ సంబంధమైన దుఃఖం ఉంటుంది, కానీ ఒక 4 నెలలు హాస్పిటల్లో ఉండాల్సి వస్తే ఒక వారం రోజులు మాత్రమే హాస్పిటల్లో ఉండేలాగా చేసి నిన్ను ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఎలా తీసుకొచ్చారు? ఈశ్వర సంబంధమైన కార్యము చేసినప్పుడు సాధ్యమవుతుంది. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మీరందరూ కూడా ఏం చేయాలి అంటే నిరాశి, ఆశ లేకుండా ఉండండి. దేని పట్ల ఆశ వద్దు, ఎప్పుడూ భగవంతుణ్ణి పొందాలనే ఒక్క ఆశ తప్ప నశించిపోయేటటువంటి విషయాలకు సంబంధించిన ఆశ లేకుండా ఉండండి. యత చిత్తాత్మ అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అందుకే కృష్ణ పరమాత్మ ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియాల ద్వారా అనుభవించేటటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధ సంబంధమైన విషయాలు ఏ ఉంటాయో అవి ఈశ్వరుడు అంగీకరించిన మేరకు మాత్రమే తీసుకోవాలి తప్ప ఈశ్వరుడు వద్దు అన్న వాటిని తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు మనం భగవంతుడికి దూరం అవుతాం.
మనం భగవంతుడికి దూరం అయ్యే ప్రయత్నాలే ఎక్కువగా చేస్తుంటాం. ఆయన వద్దన్న పదార్థం తింటాం, అప్పుడు భగవంతుడికి దూరం అవుతాం. నీకు అశౌచం వచ్చేస్తుంది. భగవంతుడు చూడకూడదు అన్న విషయాలు చూసేస్తాం, అప్పుడు మనం భగవంతుడికి దూరం అయిపోతున్నాం. అంటే ఆయన చెయ్యొద్దు అన్నదాన్ని చేస్తున్నామంటే మన హృదయంలో భగవంతుడి యొక్క శక్తి తగ్గుతుంది. అసుర అంటే రాక్షస ప్రవృత్తి పెరుగుతుంది. అవతలి వాళ్ళు నిన్ను సున్నితంగా పలకరించినా నీకు కోపమే వస్తుంది. ఎందుకు? దైవ శక్తికి ఏముంటుంది? శాంతం ఉంటుంది. దుష్ట శక్తికి ఏముంటుంది? క్రౌర్యం ఉంటుంది. అంటే నువ్వు చిన్న విషయానికి కూడా కఠినంగా మరి క్రోధంతో ప్రవర్తిస్తున్నావంటే నువ్వు భగవంతుడి యొక్క నియమాలను విస్మరిస్తున్నావు. కాబట్టి భగవంతుడికి మీరు దూరం అవుతున్నారు. మీకు దుష్ట లక్షణాలైనటువంటి దంభము, దర్పము, క్రోధము, ఇవన్నీ లోభము, ఇవన్నీ మాత్సర్యము అన్ని మనలో ఉన్నాయంటే మనం భగవంతుడు చెప్పిన విధంగా మన ఇంద్రియాలను వినియోగించటం లేదు. దీని గురించి మళ్ళీ మనం రేపు కొనసాగిద్దామండి. ఈ శ్లోకాన్ని రేపటికి పూర్తి చేద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ. ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి